విద్య, వైద్య రంగాల అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తుందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి అన్నారు. జయదేవ్పూర్ మండల పరిధిలోని అంగడికిష్టాపూర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం విద్య, వైద్య రంగాలను బలోపేతం చేయడానికి పలు కార్యక్రమాలు చేపడుతుందన్నారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే విద్య ఎంతో ముఖ్యమని అన్నారు. చదువుతోనే భవిష్యత్తును మార్చుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. అంగడికిష్టాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలకు ఏమాత్రం తీసుకుపోకుండా గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య అందుతుందనే విషయాన్ని ఇది స్పష్టంగా చూపిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండలరెడ్డి, మాజీ సర్పంచ్ దుద్దేడ రాములు గౌడ్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు బాలకృష్ణ, సర్పంచ్ యాదగిరి, మాజీ సర్పంచ్లు శ్యామ్ సుందర్, భాన్ ప్రకాష్ రావు, ఉప సర్పంచులు సుదర్శన్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కనకయ్య గౌడ్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు మల్లేశం గౌడ్, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి, తిరుపతి రెడ్డి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, తల్లిదండ్రులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టించుకుంటే ఆ స్కూలే గుడి అవుతుంది. మరి మీ అదృష్టానికి ఇక్కడ మంచి టీచర్స్ వచ్చారు. మా దగ్గరికి పంపియండి, తర్వాత మేము నచ్చకపోతే మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించండి అని ఆ ఊర్లో మొత్తం ప్రైవేట్ స్కూల్కి పోకుండా కట్టడి చేసి ఆ విధంగా ఆ ఊరును అభివృద్ధి పదంలో నడిపించింది అక్కడున్న అప్పుడు టీచర్స్. మరి ఈ నడమల మేము చూస్తున్నాం, ఎప్పటి నుంచో వింటున్నాం, సిద్దిపేటలో ఒక స్కూల్ ఉంది, గవర్నమెంట్ స్కూల్. అందులో అడ్మిషన్ దొరకాలంటే చాలా చాలా కష్టపడ, అంటే అంత మంచి స్కూల్ అనమాట. ప్రైవేట్ స్కూళ్ళ కన్నా ఎక్కువ గవర్నమెంట్ స్కూల్ అంత డిమాండ్ ఉంది. మరి ఈ నడమల మన దగ్గర బొర్రెగూడెం స్కూల్ అని కూడా ఒకటి వచ్చింది మా వర్గల్ మండల. ఆడ కూడా మంచి టీచర్స్ ఉన్నారు. ఈ విధంగా టీచర్స్ కష్టపడి ఆ స్కూల్కు మంచి పేరు తెస్తే అక్కడ మీలాగానే వసతులు సరిపోతలేవు అని మేము కూడా ప్రభుత్వంలో ఉండి కూడా చేయలేని పొజిషన్ ఉంది కొన్ని జాగాల. ఇంతకుముందు మీ ఎంఈఓ గారు చెప్పారు, మన పాత కలెక్టర్ మను చౌదరి ఉండే, వాళ్ళకు కూడా ఫండ్స్ లేకపోతే ఆయన సింగరేణి వాళ్ళతో మాట్లాడిండు మా ముందరనే. సింగరేణి అంటే అది చాలా పెద్ద కంపెనీ, వాళ్ళ దగ్గర సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఫండ్ ఉంటుంది. ప్రతి పెద్ద కంపెనీల దగ్గర కూడా వాళ్ళకి 2%, 5% దాకా ఏదన్నా కార్యక్రమాలు చేయాలి, చూపెట్టుకోవాలని. ఆ సింగరేణి వాళ్ళతో మాట్లాడి అప్పుడు ఒక 50 కోట్ల దాకా ఇస్తా అంటే ఒక 10 కోట్లు మన దగ్గర కూడా ఇస్తా అన్నాడు ఆ సార్. అప్పుడు నేను ఎంఈఓలో మీటింగ్ పెట్టినా, ఎక్కడెక్కడైతే స్కూళ్ళకు అవసరం ఉంది, అన్నిటికన్నా కష్టం ఉందో ఆ స్కూల్లో లిస్ట్ ఇవ్వమంటే పాపం అప్పుడు అందరు ఎంఈఓలు ఇచ్చారు, కానీ ఆ సార్ ట్రాన్స్ఫర్ అయిపోయి ఆ ఫండ్ రాలేకపోయింది. కానీ ఇప్పుడున్న కలెక్టర్ అంతా పనిచేస్తుందని మాకు అనిపిస్తలేదు. కానీ ఇక్కడ ఉన్న ఇబ్బందులు మేము చూసినాం. ఇక్కడ మనకు పక్కకే కావేరీ సీడ్స్ అని పెద్ద కంపెనీ ఉన్నది. మేము కూడా మీ ఎంబడి వస్తాం, మీరు కూడా రండి. ఇప్పుడు ఎంఈఓ గారు చెప్పారు పాములపర్తి ఎస్సీ కాలనీ అవసరం ఉంది, దాని తర్వాత ఇదే అవసరం ఉంది. మన అర్ధ గంట కంటే ఎక్కువ ఉంటా అన్నాడు. అయినా కానీ ఇప్పటికీ 1 అవర్ ఫైన్ అయింది. వచ్చేందుకు చాలా ధన్యవాదాలు అన్న, మీ టైం అమూల్యమైన టైం ఇచ్చినందుకు మాకు. ఎందుకంటే మాకు ఫస్ట్ టైం మీరు వచ్చింది, విలేజ్ చాలాసార్లు వచ్చినారు. శామన్న కూడా అప్పుడు కూడా గతం ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు ఆయన వెనకాల మేము ఉన్నామన్నా, అప్పుడు వచ్చినాం, చాలాసార్లు వచ్చినారు. ఇప్పుడు స్కూల్కి వచ్చాడు మొదటిసారిగా మీకు మా గ్రామం నుంచి వెళ్ళి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు స్కూలు డెవలపింగ్ విషయంలో మా గ్రామం పెద్దలందరూ చాలామంది సహకారం ఉందన్న, చాలామంది సహకారం ఉంది. బయట మేము రియల్ ఎస్టేట్ చేస్తాం మేము, ఎందుకంటే అక్కడ ఇక్కడ చాలామంది సార్లను కూడా తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేయించడం చాలా మాకు. ఎందుకంటే చాలా మాకు సార్లు బాలకృష్ణ సార్, అంతకుముందు ఓంకార్ సార్, రామకృష్ణ రెడ్డి సార్ గారు ఉన్నారు. అదే లెవెల్లో మా బాలకృష్ణ సారు ఒక మెట్టు ఎక్కువనే ఉన్నాడు, కానీ తగ్గుతలేడు ఆయన. అన్న నువ్వు ఏదన్నా తీసుకురా, ఎందుకంటే పిల్లల విషయంలో నేను బాగా శ్రద్ధ చూపిస్తా, మంచిగా చేస్తాను. ఇక్కడ ఉన్న స్టాఫ్ చాలా మంచిదన్న, ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ ఉండబట్టినే మొన్ననే పోయిన సంవత్సరం 60 మంది స్ట్రెంత్ వచ్చిరంటే మీరు అర్థం చేసుకోరన్నా. వాళ్ళు ఎంత శ్రమ పడుతున్నారు పిల్లల గురించి, అంటే వాళ్ళ పిల్లల గురించి శ్రమ పడుతున్నారో లేదా కానీ ఈ పిల్లల గురించి చాలా చాలా శ్రమ పడుతున్నారు. టీచర్స్కు ప్రత్యేక ధన్యవాదాలు సార్, మీ స్టాఫ్కి అందరికీ, బాలకృష్ణ సార్. ఎందుకంటే మీ స్టాఫ్ ఎందుకంటే ఉండబట్టికనే ఈ పిల్లలు ఇంతమంది ఎందుకంటే నిశ్శబ్దంగా ఉండి ఇంత మంచిగా ఆటలు పాటలు ఆడి మా నరసన్న గారు ముంగట మీరు బెస్ట్గా అనిపించుకున్నారన్న అనుకున్నారు. ప్రైమరీ విద్యార్థులతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అయితే ఈ గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి మాకు స్ఫూర్తినిచ్చేటువంటి విషయాలు ఏంటి అంటే, మేము గత సంవత్సరము నాడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు
శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమంలో మన పాఠశాలకు ఒక ప్రీ ప్రైమరీ స్టాల్ను ఏర్పాటు చేసుకునే అవకాశం దక్కింది. ఇది తెలంగాణలో ఒకే ఒక పాఠశాల, మన అంగడికిష్టాపూర్ పాఠశాల. సో ఈ సందర్భంగా మేము ఆ అవకాశాన్ని మాకు ఒక రోజు ముందు మాత్రమే ఫోన్ చేసి మీరు ఏ రకంగా మీరు ప్రీ ప్రైమరీ స్కూల్ను నిర్వహిస్తూ ఉన్నారో అటువంటి సెటప్ ఒకటి మనం అక్కడ స్టాల్లో ఏర్పాటు చేయాలని చెప్పేసి కేవలం ఒకే ఒక రోజు ముందు మాత్రమే మనకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. మేము ఆ విత్ ఇన్ 1 డేలో పిల్లలందరినీ మొబిలైజ్ చేసుకొని అవసరమైనటువంటి సెటప్ అంతా తీసుకొని మన దగ్గర ప్రీ ప్రైమరీ పాఠశాల ఏ రకంగా నడుస్తుంది, ముఖ్యంగా పిల్లల యాక్టివిటీస్ను మేము తీసుకొని అక్కడ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా ఉందని చెప్పేసి ప్రశంసించి పిల్లల కార్యక్రమం, పిల్లలు ఏ రకంగా ఈ యాక్టివిటీస్ నిర్వహిస్తారో అది చూసి సేమ్ ఇటువంటి సెటప్ మనకు రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో నిర్వహించాలని చెప్పేసి ఐఏఎస్ ఆఫీసర్లకు అక్కడనే తెలియజేయడం జరిగింది. సో అక్కడ నుంచి మంచి పేరుగాంచిన స్కూల్ కాబట్టి మన స్కూల్లో ఏ కార్యక్రమం అయినా అన్ని స్కూళ్ళ కంటే మనది ధీటుగా ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మన అన్న ఇంతకుముందుకు ఎప్పుడు చాలా కావచ్చు నరసన్న మన స్కూల్కు ఫస్ట్ టైం కావచ్చు. స్కూల్ బాగుంటుంది అన్న. మాకు ఏంటంటే ముఖ్యంగా కొన్ని చిన్న స్కూళ్ళకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒకటి స్కూల్ బిల్డింగ్ ఇంతకుముందు చెప్పిందే, అదొక్కటి మీరు ఒకటి శాంక్షన్ చెప్పండి అన్న ఈ స్కూల్. ఎందుకంటే కొన్ని స్కూళ్ళల్లో బిల్డింగ్లు ఉండి టీచర్లు ఉండి పిల్లలు లేని స్కూళ్ళు ఉన్నాయి. మన దగ్గర ఏంటంటే దాని భిన్నంగా 215 మంది పిల్లలు, మళ్ళీ ఇక్కడ కష్టపడి చెప్పే స్టాఫరు, మంచి కమ్యూనిటీతో పనిచేసే టీచర్లు ఉన్నాయి ఇక్కడ. ఈ స్కూల్ ఏంటంటే మన డిస్టిక్లో ఇప్పటికే ఇక్కడ ఇద్దరికి, ఒకరికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చిన టీచర్కు, ఒకరికి జిల్లా స్థాయి అవార్డుగా తీసుకున్నారు మన స్కూల్ నుంచి. ఇంకా ముందు అయినా మంచి అది చేస్తారన్నా మీరు. మా స్కూల్కి ఒకటి రెండే మెయిన్ అవసరం ఏంటంటే స్కూల్ బిల్డింగ్ ఒకటి ఇట్లాంటి స్టేజ్ ఒకటి మాకు చిన్నది ఒకటి శాంక్షన్ చెప్పాడు అన్న.